హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ శ్రీ శివ గంగా 369. మునగాకు తాలింపును ఒకసారి ఈ విధంగా ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది. ఇందులో ఒక చుక్క కూడా నూనె వాడాల్సిన అవసరం లేదండి. ఈ విధంగా ట్రై చేయండి, హెల్త్కి కూడా చాలా మంచిది. మునగాకు గురించి ఒక టిప్ అయితే చెప్తానండి. మునగాకు మనము ముక్కు దగ్గర పెట్టుకొని స్మెల్ చూసి మండలు ఇదిలిచ్చేసామంటే అందులో ఏదైనా చిన్న చిన్న పురుగులు ఉంటే రాలిపోతాయంట. ఇది నేను చెప్పేదే కాదండి, పెద్దవాళ్ళు అయితే చెప్పారు. ఇలాగా మునగాకు తాలింపు కోసం ముందుగా కందిపప్పునైతే ఇలాగా నేను ఒక 2 పిరికిళ్ళు అలాగా నానపెట్టుకుంటున్నానండి. హాఫ్ అన్ అవర్ అయితే కందిపప్పు అయినా తీసుకోవచ్చు, లేదంటే శనగపప్పు, అలసంద పప్పు అయినా తీసుకోవచ్చండి. ఇలాగా హాఫ్ అన్ అవర్ పాటు అయితే నానపెట్టుకుంటే మనకి గ్యాస్ ప్రాబ్లం అయ్యి రాకుండా అయితే ఉంటుంది. పప్పునైతే స్టవ్ మీద పెట్టుకొని స్టవ్ ఆన్ చేసుకోవాలి. పప్పు అయితే చాలా తొందరగా అయితే ఉడికిపోతుందండి నానడం వలన. ఇలాగా మునగాకును కూడా అయితే కాడలు లేకుండా అయితే ఒలుచుకోవాలి ఆకులుగా. ఇప్పుడు ఇందులోకి మనము శనగగింజల పొడిని అయితే ప్రిపేర్ చేసుకుందాము. ఇలాగా 2 పిరికిళ్ళు అలాగా శనగగింజలను అయితే వేపుకొని పక్కన పెట్టుకోవాలి. పూర్తిగా చల్లారిన తర్వాత మిక్సీ గిన్నెలో అయితే వేసుకోవాలి. ఇందులోనే ఒక పిరికడన్ని మంచి పప్పులు కూడా అయితే వేసుకోవాలి. కొబ్బరి అయినా వేసుకోవచ్చు అండి, కొంచెము టేస్ట్ అయితే బాగుంటుంది. ఇక్కడ నేను కొబ్బరి అయితే వేయలేదు. ఇందులోనే రుచికి తగినంత సాల్ట్ కూడా అయితే వేసుకోవాలి. ఇక్కడ 1.5 స్పూన్ అయితే వేసుకుంటున్నాను నేను. 1.5 స్పూను కారం కూడా అయితే వేసుకోవాలి. ఇవి ఇప్పుడు కొంచెం మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. మరీ మెత్తగా పట్టుకోకుండా కొంచెం బరగ్గా అయితే పప్పుల పొడి అనేది మనకి బాగుంటుందండి. ఇలాగా మిక్సీ పట్టుకొని ఇందులోనే ఒక 10 వెల్లుల్లి రెబ్బలను అయితే వేసుకోవాలి. ఇక్కడ పొట్టు తీయకుండా వేసుకుంటే బాగుంటుంది, కానీ మా పిల్లలు పొట్టు ఉంటే తినరు. అందువల్ల నేను పూర్తిగా పొట్టునైతే తీసేసి వేసాను. ఇలాగా పక్కన పెట్టుకోవాలండి పొడి చేసుకొని. ఇప్పుడు మనకు కందిపప్పు ఉడికిందో లేదా అనేది చెక్ చేద్దాము. చూడండి, కందిపప్పు అయితే మనకి ఆల్మోస్ట్ ఉడకనైతే వచ్చేసిందండి. కందిపప్పు అనేది మనకి 70% అయితే ఉడికితే చాలు, మరి మెత్తగా ఉడకాల్సిన అవసరం లేదు. ఇలాగా 70% ఉడికితే చాలండి. ఇప్పుడు ఇందులో మనము శుభ్రంగా కడిగి పెట్టుకున్నటువంటి మునగాకునైతే వేసుకోవాలి. పుల్లలు లేకుండా వేసుకుంటే మనకి తినడానికి చాలా బాగుంటుంది. ఇలాగా ఆకు మాత్రమే ఒలుచుకొని వేసుకోవాలండి. ఇప్పుడు ఇందులోనే రుచికి తగినంత కొద్దిగా సాల్ట్ అయితే వేసుకుంటున్నాను నేను. ఇక్కడైతే ఆల్రెడీ మనము పప్పుల పొళ్ళు అయితే వేసాం కదా, అందువల్ల సాల్ట్ అనేది కొంచెం తక్కువ వేసుకుంటేనే బాగుంటుంది. ఇలాగా ఒకసారి కలిపెట్టేసుకొని మూత పెట్టేసుకోవాలండి. ఈ వాటర్తోనే అయితే మనకి మునగాకు అయితే ఉడికిపోతుంది. మనము వాటర్ ఎక్కువగా ఉంటే ఒకవేళ కందిపప్పు ఉడికిన తర్వాత కొన్ని వంపేసుకున్నా సరిపోతుందండి. నాకైతే ఇక్కడ నేను వేసినటువంటి వాటర్ అయితే ఖచ్చితంగా సరిపోయాయి. ఇలాగా మునగాకు అయితే ఉడికిపోతుంది. ఒక 10 నిమిషాల పాటు ఇలాగ మూత పెట్టేస్తే మనకి ఇందులో ఉన్నటువంటి వాటర్ అంతా ఎగిరిపోయి మునగాకు అయితే ఉడుకుతుందండి. ఇలాగ కొంచెం వాటర్ ఉన్నప్పుడు అయితే మనము మూత తీసేసి బాగా అక్కడే ఉండి కలబెట్టుకుంటూ ఉండాలండి. అప్పుడు మునగాకు అనేది మనకు అడుగంటకుండా అయితే ఉంటుంది. చూడండి, ఇలాగైతే కలుపుకుంటూ ఉండాలి. ఇలాగ పూర్తిగా వాటర్ అన్నీ అయిపోయేదాకా మనం కలుపుతూనే ఉండాలి. మునగాకు ఆరోగ్యానికి చాలా మంచిది. ఇందులో కాల్షియము, పొటాషియము, ఐరన్ ఎక్కువగా అయితే ఉంటాయండి. విటమిన్ ఏ, సి కూడా అయితే ఉంటాయి. మనకు ముఖ్యంగా క్యారెట్లో ఎక్కువగా అయితే దొరుకుతుంది కదా విటమిన్ ఏ అనేది, మునగాకులో కూడా అయితే మనకి పుష్కలంగా దొరుకుతుందండి. ఇలాగా పూర్తిగా వాటర్ ఎగిరిపోయిన తర్వాత ముందుగా చేసి పెట్టుకున్నటువంటి శనగగింజల పొడిని అయితే ఇందులో వేసుకోవాలి. అంతా అయితే పట్టదండి, మనము చూసుకొని వేసుకోవాలి. ఇలాగా చేసి పెట్టుకొని ఈవినింగ్ స్నాక్స్ కింద కూడా అయితే ఈ మునగాకు తాలింపు అయితే తినవచ్చు. పిల్లలకు పెట్టినా చాలా మంచిదండి. మునగాకు తింటే డైలీ మనకి హెల్త్కు చాలా బెనిఫిట్స్ అయితే ఉంటాయి. ఎండబెట్టుకొని పొడి చేసి పెట్టుకొని అయినా కూడా మనము పప్పులో వేసుకోవచ్చు. ఇలాగా ఫ్రై చేసుకోవచ్చు ఫ్రెష్గా దొరికితే. ఇందులో ఒక చుక్క నూనె కూడా అయితే వేయలేదండి. ఇలా చేసుకున్నామంటే డైట్ చేసే వాళ్ళకు కూడా చాలా ఉపయోగపడుతుంది. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.